నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, ఎవడకు కావాలి? నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు. అలా ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు మహానుభావుడు. అటువంటి వెంకటాచల క్షేత్రం ఇప్పటికీ ఎంతమంది భక్తులకు ఎన్ని రకాలుగా, ఎంతెంత అమాయకులైన వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ వెంకటాచలం కొండకు వచ్చేస్తారు. నేను ఒకసారి వెంకటాచలం వెడితే నన్ను, ఆయనకి పాపం తెలుగు భాష కూడా రాదు, ఆయన నన్ను ఒక ప్రశ్న వేస్తే నేను అలా ఉండిపోయాను. ఆయన నన్ను అడిగాడు, అసలు ఈ గుడికి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాడు ఆయన. నాకు కనపడుతున్నది ద్వారం ఇదొకటే గుడికి, లోకంలో ఎక్కడైనా ద్వారం ఎక్కడుందో అందులోంచే పెడతారు, వీళ్ళేమో వెళ్ళనివ్వరు, ఇట్నుంచి పంపట్లేదు, అసలు ఎట్నుంచి రావాలి? ఈ పక్క నుంచి నేను చూస్తే లోపలికి వెడుతున్న వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో చూద్దాం అంటే ఇలా వెడితే అదొక చోటుకి వెళ్ళేటప్పటికి ఇలా మేడెక్కింది, మేడెక్క వెళ్ళిపోయింది, అందులోకి ఎట్నుంచి వెళ్ళాలండి అని అడిగాడు నన్ను. నేను నిజంగా తెల్లబోయానండి. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా? నిన్న పొద్దున్న వచ్చానండి, నిన్న పొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను, లోపలికి ఎట్నుంచి వెళ్ళాలో నాకు తెలియలేదండి అన్నాడు ఆయన. ఆయన ఎక్కడో అస్సాం దగ్గర నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన అక్కడది ఇక్కడది చేర్చి చెప్పిన ఇంగ్లీష్ ముక్కల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులోకి వెడితే నువ్వు అదంతా తిరిగి 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 వస్తావు. నది ప్రవహించి వెళ్ళిపోతే ఖచ్చితంగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో అందులో వెడుతున్న వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా దారి అడగక్కర్లేదు, వెళ్ళిపోతే వాళ్ళతో పాటు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తావు. అన్ని దేవాలయాల రాజద్వారాలు లోపలికి వెళ్ళేవైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం బయటికి వచ్చేదిగా కనపడుతుంది.